అవని చేతికి దొరికిన బొమ్మను చూసుకుంటూ అవని, అమ్మా భవాని, నువ్వు ఏం సూచించావో నాకు అర్థమైందమ్మా. ఆ రాక్షసుడి ప్రాణాలు ఈ బొమ్మలో ఉన్నాయని అర్థమైంది అని చెప్పి అవని ఆ బొమ్మను పట్టుకొని పరిగెత్తుకుంటూ ఆ రాక్షసుడికి ఎదురుగా వెళ్ళి నుంచుంటుంది. నా కూతుర్ని ఎత్తుకెళ్లాలని చూస్తున్నావు కదా, నీ సంగతి చెప్తాను అని చెప్పి ఆ బొమ్మను పట్టుకొని బొమ్మ కాళ్ళు చేతులు విరిచేస్తూ ఉంటుంది. దాంతో ఆ రాక్షసుడు అబ్బా నొప్పి, వదిలే నన్ను వదిలే అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. మరి నా కూతురు జోలికే వస్తావారా అని చెప్పి అవని ఆ బొమ్మను తన చేతికి ఇష్టం వచ్చినట్టుగా విరిచేస్తూ ఉంటుంది. దాంతో ఆ రాక్షసుడు అక్కడే కుప్పకూలి పడిపోతాడు. ఇక తలను కూడా విరిచేస్తూ ఉంటుంది. దాంతో ఇక రాక్షసుడు అక్కడికక్కడే చచ్చి పడిపోతాడు. అమ్మ అక్షయ, ఆ రాక్షసుడు చచ్చిపోయాడమ్మా, రా మనం వెళ్ళి అమ్మవారికి సంబంధించిన ఆభరణాలు ఎక్కడ ఉన్నాయో వెతుకుదాము అని చెప్పి అవని అక్షయ ఇద్దరూ కలిసి అమ్మవారికి సంబంధించిన ఆభరణాన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు సామి తాను తయారు చేసిన రాక్షస బొమ్మల్లో ఒక బొమ్మ కాలిపోతుంది. అవని ఆభరణాల దగ్గర కాపలాగా పెట్టేసిన రాక్షసుడిని చంపేసిందా, అంటే ఆభరణం సొంతం చేసుకోబోతుందన్నమాట అని చెప్పి సామి మనసులో అనుకుంటూ ఉంటాడు. అవనికి ఇది ఎలా సాధ్యమైంది, ఆ రాక్షసుడిని చంపటం అంత సులువైన పని కాదే అని చెప్పి సామి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అవని అక్షయ ఇద్దరు కూడా ఆ గవ్వను వెతుక్కుంటూ వెళ్తారు. అమ్మ అక్షయ, ఇదిగోమ్మ రంగు గవ్వ ఇక్కడే ఉంది, అంటే ఆభరణం ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది, ఏది ఆ ముక్కు పుడక ఇలా ఇవ్వు అని చెప్పి అవని ముక్కు పుడకను తీసుకొని ఆ గవ్వ పడిన ప్రదేశంలో ముక్కు పుడకను చూపిస్తూ ఉంటుంది. దాంతో ముక్కు పుడక నుంచి ఒక శక్తి వెలువడుతుంది. ఆ శక్తి సహాయంతో అమ్మవారి నగ ఎక్కడ ఉందో అవని అక్షయలకు కనిపిస్తూ ఉంటుంది. ఇక అవని అక్షయ అక్కడ ఉన్న మట్టిని అటు ఇటు అంటూ ఉంటే అమ్మవారి కిరీటం బయటికి వస్తూ ఉంటుంది. అవని అక్షయ అమ్మవారి కిరీటాన్ని చూసి సంతోషపడుతూ ఉంటారు. అమ్మ ఆ కిరీటం అమ్మా అని చెప్పి అక్షయ అంటూ ఉంటే, అవునమ్మా, ఒక ఆభరణాన్ని అయితే సొంతం చేసుకున్నాము, మిగిలిన ఆభరణాలను కూడా ఇలాగే సొంతం చేసుకుందాము పద అక్షయ అని చెప్పి అవని అక్షయ అమ్మవారి కిరీటాన్ని తీసుకొని పడమర దిశ వైపు వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు మాంత్రికుడు పూజలో కూర్చొని ఉంటాడు. మాయా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎలాంటి శబ్దం రావట్లేదేంటి, ఒకసారి వెళ్ళి చూసొద్దాము అని చెప్పి రూమ్లోకి వెళ్తాడు. అక్కడ మాయ తల్లిదండ్రులు కనిపించకపోవడంతో నేను బందీగా ఉంచిన వీళ్ళు ఎలా వెళ్ళిపోయారు, వీళ్ళు అంత ఈజీగా వెళ్ళిపోర్లే అని చెప్పి నా కార్యంలో నేను నిమగ్నమైపోయాను, కానీ వీళ్ళు నా నుంచి తప్పించుకున్నారు, వీళ్ళు మాయను బాధ పెట్టడం కోసం, ఇబ్బంది పెట్టడం కోసం పల్లెటూరికి వెళ్తున్నారా అని చెప్పి సామి మనసులో అనుకుంటాడు. మళ్ళీ వెళ్ళి పూజలో కూర్చుంటాడు. మాయ పేరెంట్స్ ఎక్కడికి వెళ్తున్నారా అని చెప్పి తన మంత్రశక్తి ద్వారా తెలుసుకుంటాడు. అప్పుడు శశిధర్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మాధవి పక్కన కూర్చొని, ఏమండి మనం ఇంకా పల్లెటూరుకి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. 3 గంటలు పడుతుంది మాధవి అని శశిధర్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు సామి, మీరు పల్లెటూరికి వెళ్తారా, మాయను ఇబ్బంది పెడతారా, ఆ అవని అడవి నుంచి ఆభరణాలను తీసుకొని వచ్చేలోపు మీరు పల్లెటూరికి వెళ్ళి నిజం అందరి ముందు బయట పెట్టేస్తే మాయ పెళ్ళి జరగదు, మాయ పెళ్ళి జరగకపోతే మేము అనుకున్న పనులు ఏవీ జరగవు, మిమ్మల్ని పల్లెటూరికి వెళ్ళనివ్వను అని చెప్పి సామి మంత్రశక్తిని ఉపయోగించి శశిధర్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. ఇక శశిధర్ కార్ని ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. పక్కన ఉన్న మాధవి, ఏమండి ఏంటండి అలా డ్రైవ్ చేస్తున్నారు, బ్రేక్ వేయండి అని చెప్పి అంటూ ఉంటుంది. బ్రేక్ వేయడు, నేను బ్రేక్ వేయమంటేనే వేస్తాడు, చెట్టుకు గుద్ది మీరిద్దరూ చచ్చి శవాలు కాబోతున్నారు, మాయను చిన్నప్పటి నుంచి పెంచారు కదా అన్న కృతజ్ఞత భావంతో పెళ్ళైపోయిన తర్వాత మిమ్మల్ని వదిలిపెడదామనుకున్నాము, కానీ మీరు మాయ గురించి అన్ని నిజాలు వేదవతి వాళ్ళకు చెప్పడానికి వెళ్తున్నారు కదా, మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పి సామి పూజలో కూర్చొని అంటూ ఉంటాడు. ఇక దాంతో శశిధర్ కార్ని అలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. బ్రేక్ వేయండి, బ్రేక్ వేయండి అని చెప్పి మాధవి పిలుస్తూ ఉంటుంది. మాధవి మాటను శశిధర్ వినిపించుకోకుండా కారు తీసుకెళ్లి ఒక చెట్టుకు గుద్దేస్తాడు. దాంతో మాధవి శశిధర్ ఇద్దరు కూడా స్పృహ కోల్పోతారు. ఇక సామి అది చూసి పక్కపక్కమని నవ్వుకుంటూ ఉంటాడు. లేకపోతే పల్లెటూరికి వెళ్ళి మాయ గురించి అన్ని విషయాలు చెప్పి పెళ్ళి ఆపుదామనుకుంటున్నారా, మీ ప్రయత్నాలు సాగనివ్వను అని సామి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు సామి అవని మొదటి రాక్షసుడిని చంపేసింది, రెండవ రాక్షసుడైనా బలంగా నిలబడతాడా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అవని అక్షయ ఇద్దరు కూడా పడమర దిక్కుకు వెళ్ళి గవ్వను వెతుకుతూ ఉంటారు. అప్పుడు అక్షయ రాక్షసుని చూసి అమ్మ అటు చూడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అవని రాక్షసుని చూసి, అమ్మ అక్షయ, ఆ మాంత్రికుడు 4 దిక్కుల కూడా 4 రాక్షసులను పెట్టినట్టున్నాడు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఆ మాటను రాక్షసుడు వింటాడు.
ఓ వచ్చారా, రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి రాక్షసుడు అంటూ ఉంటాడు. బాగా దాహంగా ఉంది, మీ రక్తం తాగి దాహాన్ని తీర్చుకుంటాను, రండి రండి అని చెప్పి రాక్షసుడు అవని అక్షయ్ను పిలుస్తూ ఉంటే, అమ్మ అక్షయ పదమ్మ వెళ్ళి దాక్కుందాం అని చెప్పి అవని అక్షయ్ను తీసుకొని అడవిలోకి వెళ్తూ ఉంటుంది. మీరు ఈ అడవిలో ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకుంటాను, మిమ్మల్ని అంతం చేస్తాను, మీ రక్తం తాగుతాను అని చెప్పి ఆ రాక్షసుడు అంటూ ఉంటాడు. నా పేరు నికుంభ అనే నామధేయం మా గురువు గారు చేశారు, మా గురువు గారికి నేను న్యాయం చేస్తాను అని ఆ రాక్షసుడు వస్తూ ఉంటాడు. అమ్మా ఇప్పుడు ఎలా అమ్మా, ఆ రాక్షసుడి నుంచి మనం ఎలా తప్పించుకోవాలమ్మా అని చెప్పి అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది. ఆ అమ్మవారు మనకి ఏదో ఒక సహాయం చేస్తుందిలే అక్షయ అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇక దాంతో అక్షయ అమ్మవారి స్తోత్రం పఠిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మవారు ప్రత్యక్షమయ్యి బాణాన్ని అవని వాళ్ళ వైపు ఒక శక్తి సహాయంతో పంపిస్తూ ఉంటుంది. అవని అనుకోకుండా బాణాన్ని చూస్తుంది. అమ్మవారు ఈ బాణాన్ని ఈ రాక్షసుని అంతం చేయడం కోసమే పంపించినట్టుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఈ బాణాన్ని ఆ రాక్షసుడి బాడీలోకి పంపించాలంటే విల్లు కావాలి అని చెప్పి అవని అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక ఒక కర్ర తీసుకొని అలాగే కర్రకు ఇంకొక తీగను చూసుకొని విల్లును తయారు చేసుకుంటుంది. అమ్మవారు పంపించిన బాణాన్ని ఉపయోగించి ఆ విల్లు సహాయంతో ఆ రాక్షసుడికి గురి చూసి కొడుతుంది. దాంతో ఆ బాణం వెళ్ళి రాక్షసుడు ఒంట్లో దిగుతుంది. రాక్షసుడు అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతాడు. అమ్మ అక్షయ పదమ్మ, ఆ రాక్షసుడు చచ్చిపోయాడు, వెళ్ళి పడమర దిక్కులో ఉన్న ఆభరణాన్ని వెతుకుదాము అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇక అవని అక్షయ ఇద్దరు కలిసి పడమర దిక్కున ఉన్న ఆభరణాన్ని వెతకడం కోసం వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు సామి పూజలో కూర్చొని ఉంటాడు. పూజలో కూర్చొని ఉన్నప్పుడు రెండవ రాక్షసుడి బొమ్మ కూడా కాలిపోతూ ఉంటుంది. రెండవ రాక్షసుని కూడా అవని అంతం చేసిందా, అసలు అంత శక్తి అవనికి ఎక్కడి నుంచి వచ్చింది, అవని ఎలా రాక్షసుల్ని అంతం చేయగలుగుతుంది అని చెప్పి సామి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అవని అక్షయ ఇద్దరు కలిసి పడమర దిక్కుకు వెళ్తారు. రంగు గవ్వ కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు గవ్వ కనిపించగానే, అమ్మ అక్షయ, అమ్మవారి నగ కూడా ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉంటుంది, పదమ్మ అని చెప్పి అవని అక్షయ ముక్కు పుడకను బయటికి తీసి గవ్వ దొరికిన దగ్గర చూపిస్తూ ఉంటారు. అప్పుడు అమ్మవారి నగ ప్రత్యక్షమవుతుంది. అమ్మ అక్షయ, ఇదిగో అమ్మ అమ్మవారి హారము తీసుకో అని చెప్పి అవని అమ్మవారి హారాన్ని అక్షయ్ చేతిలో పెడుతుంది. రెండవ ఆభరణం కూడా దొరికింది. ఇంకా 2 దిక్కులున్నాయి, ఆ 2 దిక్కులకు కూడా వెళ్ళి అమ్మవారి నగలను ఎలాగైనా సొంతం చేసుకుందాం పదమ్మ అని చెప్పి అవని అక్షయ్ను తీసుకొని వెళ్తూ ఉంటుంది. సామి పూజలో కూర్చొని, అవని ఇద్దరి రాక్షసుల్ని చంపేశావంటే 2 నగలను నువ్వు సొంతం చేసుకున్నావని అర్థమవుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అవని అక్షయ ఇద్దరు కలిసి అమ్మవారి కిరీటాన్ని హారాన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. అడవిలో అమ్మవారు కనిపిస్తుంది. అమ్మ అటు చూడు అని అక్షయ అవనిని అంటూ ఉంటుంది. ఏముందమ్మా అని చెప్పి అవని అమ్మవారి వైపు చూస్తుంది. అమ్మవారమ్మ అని చెప్పి అక్షయ అనటంతో ఇక అవని అక్షయ ఇద్దరు కలిసి అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్తారు. అమ్మ నీ దయ నీ కృప మా పైన ఉన్నాయని మాకు అర్థమవుతుంది. నువ్వు మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చావు, ఎలాగైనా సరే మిగిలిన నగలను కూడా సొంతం చేసుకునే శక్తిని మాకు ఇవ్వమ్మా, మిగిలిన నగలను వెతికి తీసుకొస్తాము, అప్పటి వరకు మేము సంపాదించిన కిరీటాన్ని హారాన్ని నీకు ఎదురుగా పెడుతున్నాము, నీ నగలకు నువ్వే కాపలాగా ఉండమ్మా అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది. అమ్మవారి కిరీటాన్ని హారాన్ని అమ్మవారి ముందు పెట్టి మరో దిక్కుకు వెళ్ళి నగలను వెతుకుతూ ఉంటారు. ఇక మరోవైపు వేదవతి ఇంటి దగ్గర పెళ్లి హడావుడి జరుగుతూ ఉంటుంది. అంతా కలిసి ఇల్లు డెకరేట్ చేస్తూ ఉంటారు. అప్పుడు కృష్ణబాబు నిహారిక రెడీ అయ్యి బయటికి వస్తారు. ఏ బాబు ఎంతసేపు ఇల్లు డెకరేట్ చేసేది అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. అయిపోయింది సార్ అని చెప్పి పనివాళ్ళు చెప్తూ ఉంటారు. ఏంటి కృష్ణ, ఊళ్ళో వాళ్ళ పెళ్ళికి కుక్కల హడావడంటే ఇదేనేమో అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఊళ్ళో వాళ్ళ పెళ్ళేంటి బంగారం, ఇది మన ఇంట్లో పెళ్ళే కదా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఏమో మనం ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్టు ఉన్నట్టు అనిపిస్తుంది అని నిహారిక అంటుంది. అదేంటి బంగారం అలా అన్నావు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. ముక్కు పుడకను సొంతం చేసుకోవడం కోసం దొంగ జాతకంతో ఈ ఇంట్లో అడుగు పెట్టాను, కానీ ఇప్పటి వరకు ముక్కు పుడకను సొంతం చేసుకోలేకపోయాను అని నిహారిక అంటూ ఉంటుంది. ముక్కు పుడక సొంతం కాకపోతే ఏమైంది, మనం మాయా శ్రీకర్ల పెళ్లి జరిపిస్తే మాయ మనకు కావలసినంత డబ్బు ఇస్తాంది, దాన్ని సొంతం చేసుకుంటాం కదా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఈ పెళ్లి జరుగుతుందంటావా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. శుభం పలకరా మొగుడా అంటే అశుభం పలుకుతావేంటి బంగారం, ఈ పెళ్లి జరగాలి, మాయ దగ్గర నుంచి మనకు వస్తుంది అనుకున్న డబ్బు నగలు మనం సొంతం చేసుకోవాలి అని కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటాడు. ఏమో కృష్ణ,
అవని ఎప్పుడు ఏ టైంలో ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందోనని భయంగా ఉంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. అప్పుడే మాయ వచ్చి ఏం చేస్తున్నారు మీరిద్దరు ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు పెళ్లి పనులు దగ్గరుండి చూసుకుంటున్నాం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. మాయ ఈ పెళ్లి జరుగుతుంది నువ్వు కంగారు పడకు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అమ్మకి బాలేదు కాబట్టి పెళ్లి ఇలా ఇంటి దగ్గర చేసేస్తున్నాము, లేదంటే మండపంలో గ్రాండ్గా చేసేవాళ్ళం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. నేను పెళ్లి గ్రాండ్‌గా కావాలనుకోవట్లేదు. పెళ్లి జరగాలని మాత్రమే అనుకుంటున్నాను అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. అంటే నీలో కూడా భయం ఉందా మాయ అని నిహారిక అడుగుతూ ఉంటుంది. ఆ అవని ఏ సమయంలో వస్తుందో, పెళ్లి ఆపటం కోసం ఎలాంటి ఆధారాలు తీసుకొస్తుందో, ఎలాంటి సాక్ష్యాలు తీసుకొస్తుందోనని నాకు కూడా భయంగానే ఉంది అని చెప్పి మాయ నిహారిక కృష్ణబాబులకి చెప్తూ ఉంటుంది. మరి అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.